సార్ అదే గీత ఇల్లు. వెళ్ళి చూసిరండి. ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా? ఏంటి ఇంకా రాలేదు? వచ్చాడు. గీత గారు ఉన్నారా? తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే. ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు కదా, మళ్ళీ దేనికి? ఏం లేదు, ఏసీ కొత్త రీ ఎంక్వైరీ చేయాలంటున్నారు. వస్తే విషయం చెప్పండి, సరేనా? సరే సార్. ముసలాడు చెప్పింది ఏసీ గిరిపించే ఉంటుంది, అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా, ఏదో గాడిచ్చాకి. సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట, ఇప్పుడు ఏంటి సార్ మళ్ళీ మన స్కూల్కా? అక్కర్లేదు, స్టేషన్కి తనే వస్తుంది. మిస్సింగ్ కేసును తేలిగ్గా తీసుకోకండి సార్. రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి. ఓకే సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చారు. కూర్చోండి. వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా, మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు? పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా? ఓకే అంటే చెప్పండి, ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను. ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి. ఈ చైన్ మీద. హలో, నేను క్రిస్టియన్ని కాదు. అలెక్స్ సార్. ఎస్ సార్. మీరు కొండకి ఎప్పుడు వెళ్తున్నారు? వచ్చే వారం సార్. నేనే మిమ్మల్ని లీవ్ అడగాలనుకున్నాను సార్. సరే, ఓకే, పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా వారం వారం చర్చ్కి వెళ్తాను. అంత మాత్రాన క్రిస్టియన్నా? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. జీసస్, గాంధీ, షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు. ఇలా చూడండి, మొదట ఆ చైన్ నాది కాదు. నెల నెల చర్చ్కి వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను. అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ 7:45కి నేను చర్చ్కి వెళ్ళాను. నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు. సరేని కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలీదు. స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది. స్కూటీలో 7:45కి మీరు వెళ్ళానంటున్నారు. చర్చ్ ఎంట్రన్స్లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా? పూర్తిగానే తెరిచింది. బండిని చర్చ్కి లెఫ్ట్లో పార్క్ చేశారా, రైట్లో పార్క్ చేశారా? రైట్లోనే పార్క్ చేశాను. సైడ్ స్టాండ్ వేశారా, సెంటర్ స్టాండ్ వేశారా? ఎందుకు? జస్ట్ ఆన్సర్ మీ. సైడ్ స్టాండే వేశాను. లాక్ చేశారా? చేశాను. అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు. అద్దానికి కేసుకి లింక్ ఏంటబ్బా? ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా? లేదు. ఎనీ కార్, బైక్? లేదు. తప్పకుండా చూసుంటారు మీరు. ఒక్కసారి ఆలోచించి చూడండి. బికాస్ ఫాదర్ చనిపోయిన టైము, మీరు చర్చిలో ఉన్న టైము మోరాలస్ ది సేమ్. ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా? అవును, అక్కడ ఒక కారు ఉన్నట్టే అనిపిస్తోంది. ఇది మనకి చెప్పలేదే, మనం అడిగితే కదా చెప్పేది. ఈ కార్ ఏమో చూడండి. అవును, ఇటువంటిది అయ్యుండొచ్చు. కారులో ఎవరైనా ఉన్నారా? లేరు. నిజంగా? అదే ఎవరు లేరని చెప్తున్నానుగా. ఓకే, కూల్. తర్వాత? ఆ తర్వాత చర్చ్ లోపలికి వెళ్ళాను. మొత్తం 3 ఎంట్రీలు ఉన్నాయి. మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలోంచి? మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది, అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను. సరే, మరి తిరిగి వచ్చేటప్పుడు ఎటు నుంచి వచ్చారు? అదే వచ్చే కంగారులో ఎట్నుంచి వచ్చానో ఏమో గుర్తులేదంటున్నానుగా. అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా? లేదు. ఆలోచించి చెప్పండి. లేదు. ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు, జడ్జిమెంట్కి అందడం లేదే. ఇస్ దిస్ యోర్స్? స్కూటీని తీసేటప్పుడు కీ చైన్ని మిస్ చేసుకున్నాను. కింద పడ్డ కీ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా? అప్పుడు ఆ కార్ అక్కడ లేదు. దాట్స్ ఇట్. జెసికా చర్చ్కి వచ్చింది, స్ట్రగుల్ జరిగింది. బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు. పూర్తయిందా? ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా? ఎనీవే, థ్యాంక్స్ లాట్ మిస్ గీత. నో మెన్షన్. మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు తెలివిగానే సమాధానం చెప్పారు. నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా? చెప్పలేం. మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా, అందుకని పిలవచ్చు. ఎందుకు? అచ్చం చూసానా? కాదు,
ఆ హత్య మీరే చేసి ఉండొచ్చుగా. ఇచ్చే ట్విస్ట్. ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు. టూ మచ్. దిస్ ఇస్ ద లాస్ట్. తిరుపతి, సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్. నేను కేసు గురించి అన్నాను. అదే సార్ నేను అన్నది. ఈ అమ్మాయి ఈ కేసుకి బాగా కోఆపరేట్ చేస్తాం. మీరు ఓ పని చేయండి, చెప్పండి సార్. ఓ 2 రోజులు లీవ్ తీసుకోండి. ఏసీకి హీట్ ఎక్కింది, ఎప్పుడైనా పేలచ్చు. సార్, ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్. ఐఎమ్ ఎగ్జిట్. Yes, she is conceived. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 2 months, 10 days. సంతోషకరమైన వార్త విన్న వెంటనే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు డాక్టర్. దేవుడి వరాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చాడు అంతే. డాక్టర్, ఇక మీద నేను నా భార్యను ఎలా చూసుకోవాలి? మన పెద్దవాళ్ళు చెప్పందా, కొత్తగా నేను చెప్పేదేముంది. బట్ యాజ్ అ డాక్టర్ నేను ఇప్పుడు ఏమీ చెప్పను. ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు. ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి, ఓకే? ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకన్నా అమ్మా నాన్న ఎక్కువ సంతోషిస్తారు. మరి ఆలస్యం దేనికి, ముందు ఫోన్ చేసి చెప్పేయండి. ష్యూర్ డాక్టర్. ఒరే విజయ్, రారా. అభి ఇప్పుడే ఫోన్ చేసింది, తను కన్సీవ్ అయిందట. నేను బాబుని కాబోతున్నాను రా. ముందు నోరు తీపి చేసుకో. నువ్వు బాబాయ్ కాబోతున్నావు. అయ్యో రారా, నేను సంతోషం పట్టలేకపోతున్నాను. గాడి చేతులు ఆడటం లేదురా. మా ఇంటికి ఒక కొత్త వెలుగు రాబోతోంది మేడం. ముందు మా కులదైవాన్ని దర్శించుకోవడానికి కొంచెం ముక్కులన్నీ తెచ్చుకుంటాం. విజయ్, విజయ్, పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా? ఇల్లంతా ఎంత హడావుడిగా, ఎంత సందడిగా ఉందో తెలుసా? ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడానికి ఒక బిడ్డ. నేను బాబాయిని. నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరి మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు, అది చాలుదురా నాకు. ఇటీవు ఏంట్రా ఉదయంతో పెద్ద డైలాగ్ వదులుతున్నావు? రే, ఇన్నేళ్ళుగా నువ్వు ఉదయం దగ్గర వదలని డైలాగ్సా? దుర్మార్గుడా, నీతో మాట్లాడమే తప్పురా. సరే సరే, ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా. అండ్ వన్స్ అగైన్ మై హార్టీ విషెస్ టు బోత్ ఆఫ్ యు. ఓకేరా, బాయ్. బాయ్. ఇల్లు మారితే తెలీదా? హాయ్. అసలేం కావాలి మీకు? కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి. మీకు చూసే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా. ఏంటి బిల్డప్పా? ఇంటి ముందుకొచ్చి నుంచుంటే చూడొచ్చనా? మేము అసలు అక్కడ లేనే లేము. ఇక మీరు ఎలా చూస్తారు? ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు, కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ 15 సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు. హాయ్. ఇక మీద మీరు ఇంట్లో ఉన్నారా, బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. కేసు విషయంగానే. హత్య చేసుంటాననే కాదు, హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే, ఇదేమైనా కరెక్టా? ఫ్లర్టా? డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు, వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. 6 మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు. ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఇది నా శాపం. చిన్న క్లూ అక్కర్లేదు, ఓ పెద్ద క్లూనే కావాలి.